కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని, దీనికి ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉద్యమ బాట చేపట్టాలని ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, శాసనసభ ఉపపక్ష నేత బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ క్యాడర్కు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు కురసాల కన్నబాబు అధ్యక్షతన కాకినాడ సూర్య కళామందిర్లో నిర్వహించిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సమీక్ష సమావేశానికి బొత్స హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, పార్లమెంట్ సభ్యులు వంగ గీత, చింత అనురాధ, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం, పలు శాసనమండలి సభ్యులు, తూర్పు గోదావరి జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు 2019 గుర్తు చేసుకుంటే మళ్ళీ ఇతర అంశాలన్నీ మాట్లాడతారని తర్వాత వైద్యాన్ని సర్వనాశనం చేసేటువంటి ఏదైతే ప్రభుత్వ విధానం ఉందో ఆ విధానం ద్వారా ఇవ్వకుండా ఆ కార్యక్రమాల నుంచి చూడకుండా ఉండడం వల్ల విద్యార్థులు చదువుకొని ఇబ్బంది వస్తుంది. దానివల్ల వాళ్ళు కళాశాలలో ఉన్న ఆ కళాశాల యాజమాన్యాలు వాళ్ళకి వచ్చి మరి పరీక్షలు కూర్చోబెట్టకుండా వాళ్ళ ఇంటికి పంపించే పరిస్థితులు ఉన్నాయి. జిల్లాధికారులు వచ్చి వాళ్ళు పిలిచి మాట్లాడుతున్నారు, కానీ తగిన న్యాయం జరగట్లేదని చెప్పి కొంతమంది మా తాలూకా ఆలోచన తెలియజేశారు. వాళ్ళ విషయాన్ని వచ్చి అధ్యక్షుల దృష్టి తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అన్ని ఆలోచన చేసిన తర్వాత మరి ఒక రాజకీయ పార్టీగా ఒక ప్రజలతో మమైకమైన ప్రజలతో మన పరిస్థితుల్లో మరి మనం కూడా ఈ విషయాలన్నింటినీ కూడా ఏదో కొత్తగా వచ్చింది ఏదో ప్రభుత్వం దాని గురించి సమయం సంవత్సరాలు 2 సంవత్సరాలు అంటే కాదు, ప్రజలతో మమైకమైన ఈ ప్రభుత్వాలు మన బాధ్యతగా ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, ప్రజలతో మనం గొంతెత్తాలి, ఆ విషయాన్ని తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం రూపొందించాం. ఆ విషయాన్ని ఇవాళ మనతో కొంత పాల్పంచుకుంటూ అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని, అన్ని కార్యక్రమాలు చేయాలని ఆ ఉద్దేశంతోనే ఇక్కడి సమాజంకి వచ్చామనే విషయాన్ని ముందుగా మీకు మనం చేస్తాం. ఆలోచించమని కోరుతున్నాను. ప్రభుత్వాలు మారుతుంటే ప్రభుత్వాలు వస్తుంటాయి, కానీ ప్రజలకి ప్రభుత్వాలు వారి విధానాలు వాళ్ళకు ఉంటాయి. విధానాలను ఎవరు ఆక్షేపించడానికి లేకపోతే ప్రశ్నించడానికి